ఐదో రోజు ఇంద్రకిలాద్రి శ్రీ దుర్గమ్మ దర్శనం ఈ రోజు అలంకారం వచ్చి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం తోటి దర్శనం అందిస్తున్నది అమ్మవారు. ఈ రోజు శుక్రవారం, అలాగే శుక్రవారం అవడం తోటి ప్రజలు వేలాది మందిగా భారీ ఎత్తుగా తరలి వచ్చారు. ఈ రోజు సాయంకాలం లోపల గల 6 గంటల 1,00,000 మంది పైచిలుకుగా దాటారు. అలాగే సాయంకాలం అలంకారం 11 ఆ టైంకి వచ్చే లోపల కల్లా 1,50,000 దాకా పైచిలుకి వెళ్తారని చెప్పి అధికారులు ఈవో సేనానాయక్ చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు అమ్మవారు వేలాది మంది భక్తులు రావడంతో బాగా అన్ని లైన్లు క్యూలన్నీ కూడా వినాయకుడి గుడి కాడి నుంచి పైన ఇంద్రకిలాద్రి దేవస్థానం పైన దర్శనం లైన్ వరకు కూడా ఏ ఒక్క లైన్ కూడా ఖాళీగా లేదు. భారీగా జనాలు తరలి రావడం జరిగింది. శుక్రవారం అవడంతో ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకోవడానికి లైన్ ద్వారాగా వస్తూ జై దుర్గా జై జై దుర్గా అంటూ అమ్మవారి నామస్వరం తలుచుకుంటూ శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని దర్శించుకుంటే ఎంతో భాగ్యకరంగా ఉంటుందని చెప్పేసి ఆమె ప్రపంచం ఉంటుంది అమ్మవారిని చెప్పి వేలాది మంది భక్తులు బయలుదేరి రావడంతో వాళ్ళంతా కూడా చాలా అమ్మవారి కనుల విందుగా అందరికీ దర్శనం అందిస్తుంది. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? పాలపేట ఇక్కడే ఈ ఊరి అని బానే అన్ని నుంచి లైన్ లో వచ్చారా? వినాయకుడి గుడి కాడి నుంచి వినాయకుడి గుడి దగ్గర నుంచి వచ్చాము. కానీ బాగా దర్శనం అయింది. అన్ని సపరేట్ బాగా చేశారు. అంతా బాగానే ఉందమ్మా. ఎన్ని గంటల్లో వచ్చారని? 1 గంటకి వచ్చాము. ఇంకా ఇప్పుడు 5 అయిపోయింది. ప్రతిరోజు దర్శనానికి వస్తున్నాం. అంతా బాగుంది. ముందు రోజు 3 గంటలు పట్టింది, వాళ్ళేమో 2 గంటలు. బాగుంది, సదుపాయం అంత బాగుంది. భోజనం సదుపాయం అన్ని బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగుంది. ధన్యవాదాలు అందరికీ, పోలీసు రేంజింగ్ చేసి వరకు అంతా బాగానే చేశారు. ధన్యవాదాలు. రోజు నుంచి 4 నా పేరు లక్ష్మి, పిల్ల లక్ష్మి. మేము 4 రోజుల నుంచి వస్తున్నాం. అంతా బాగుంది. దేవస్థానం ఈవో గారికి ధన్యవాదాలు, కలెక్టర్ గారికి. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు ఏర్పాట్లు. అంతా బాగుందండి. చాలా ధన్యవాదాలు. భోజనం, బిస్కెట్లు, పాలు, మజ్జిగ సదుపాయం బాగుంది. 4 రోజుల నుంచి, 2 రోజుల నుంచి అంతా బాగుంది. 2-3 గంటల్లో దర్శనం అయిపోతుంది. చాలా బాగుంది. 11 రోజులు వస్తాం. అంతా బాగుందండి. చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. మేము వైజాగ్ నుంచి వచ్చామండి. అమ్మవారి దర్శనం అయితే చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. వాటర్ సదుపాయం కానీ, పాలు, నీరు మొత్తం అంతా సదుపాయం బాగానే ఉంది. అంతా బిస్కెట్లతో అంతకుముందు ప్రతి సంవత్సరం వస్తామండి. కానీ ఈ సంవత్సరం ఉన్నట్టు మేము అంతకుముందు 2-3 సంవత్సరాలు కూడా మేము చూడలేదు. అంతా హ్యాపీగా ఉంది. మేము అదే తోపసు కూడా చెప్పుకుని వచ్చాం. అమ్మగారి గుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మేము అదే విషయం చెప్పుకుని వచ్చాం. ఏర్పాట్లు అన్ని సూపర్ ఉన్నాయండి. పార్టీలతో దీంతో మాకు సంబంధం లేదండి. మాకు జరిగింది అయితే మేము వచ్చాం. ప్రతి సంవత్సరం మాలేసుకుని వస్తాం. కానీ ఈ సంవత్సరం చాలా ఇదిగా చేశారు. ఒక వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఒక బిస్కెట్లు ఉన్నాయి, ఒక ఇవి మజ్జిగ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. సూపర్. అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మా తరపు నుంచి మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మన జిల్లా కలెక్టర్ గారికి, మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా. నా పేరు నరసింహరావు అండి, గుమ్మాల నరసింహరావు అండి. అలాగే మన పోలీసు యంత్రాంగానికి కానీ, కమిషనర్ గారికి కానీ, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి, డిప్యూటీ సీఎం గారు కానీ చాలా ధన్యవాదాలు అండి. ఎందుకంటే ఇలాంటి ఏర్పాట్లు చేయడం చాలా 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 హ్యాపీగా ఉందండి. ముందు ముందు ఇంకా ఇలాంటి ఏర్పాట్లు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఒక పోలీసు యంత్రాంగం మంచి సెక్యూరిటీతో ప్రతిదీ ముందుకు కల్పించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. నాయుడు అండి, విజయవాడ. బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. బాగుంది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. కిందటి సంవత్సరం కన్నా చాలా బాగుంది. స్ట్రిక్ట్ గా ఉన్నారు పోలీసులు. ఎక్కడికక్కడ వేరే వాళ్ళని దూరడానికి కూడా అవకాశం లేకుండా మంచిగా చూస్తున్నారు. మినిమం 3 hours పడుతుందండి కింద నుంచి. లేదండి, బస్ స్టాండ్ లో మేము దిగలేదు. కానీ ఫ్రీ బస్సులు అయితే తిరుగుతున్నాయండి. బాగానే ఉందండి.
ఆధార్ కార్డు ఎక్కలేదు కానీ ఎక్కే వాళ్ళని చూసాం. ఎక్కే వాళ్ళని చూసామండి. డబ్బులు తీసుకున్నారంటే లేదా? లేదు లేదు, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కూడా ఏదో స్పాన్సర్ గా పెట్టినట్టున్నారు కదండి. అవన్నీ బాగానే జరుగుతున్నాయి బస్సులు. పేరు అప్పల నరసమ్మ అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? విజయవాడ విజయవాడ. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా చేశారు? బాగున్నాయండి. వాటర్ బాటిల్స్ అవి మధ్యలో పాలు ఇస్తున్నారు. క్యూ లైన్ ఏర్పాట్లు బాగున్నాయండి. ఎంతసేపు పట్టింది దర్శనం? 2 గంటలు పెట్టిందండి. ఈరోజు అలంకారం మహాలక్ష్మి గారు మహాలక్ష్మి చాలా బాగున్నారండి. నిన్న కూడా వచ్చారా దర్శనానికి? వచ్చామండి. నిన్న కూడా బాగా జరిగిందండి. 2 అవర్స్ పట్టింది. నిన్న కూడా 2 అవర్స్ పట్టింది. పేరు చాముండేశ్వరి. ఒంగోలు నుంచి వచ్చాము. అమ్మవారిది మహాలక్ష్మి అమ్మవారి అలంకారం ఇవాళ చాలా బాగా దర్శనం జరిగింది. 3 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి. క్యూ లైన్ ఏర్పాట్లు 3 అవర్స్ పట్టిందండి. ఎలా ఉన్నాయి ఏడు ఏర్పాట్లు? ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి. లైటింగ్ అది కూడా బాగుంది. నేను ఈవినింగ్ చూసాము, అది కూడా నాకు చాలా బాగుంది. ఇవాళ అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది. మీరు వేరే ఊరు నుంచి వచ్చారు కదా, ఉమ్. శ్రీశక్తి పథకం కింద బస్సు ఎక్కారు కదా, బస్సు ఎక్కారా? లేదండి, ఇది స్టేషన్ బస్ ఎక్కారా? లక్ష్మీదేవి అలంకారం బాగుంది. దగ్గరగా చూసాం, చాలా బాగుంది. అమ్మవారు అలాగా ఉన్నారు. క్యూ లైన్ ఏర్పాట్లు క్యూ లైన్ ఏర్పాట్లు అయ్యి బాగానే ఉన్నాయి. అక్కడక్కడ వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అన్ని, మజ్జిగ అన్ని సప్లైయింగ్ అన్ని బాగున్నాయి. ఎన్ని బాగా గంటలు చేస్తున్నారు. పట్టిందండి దర్శనం? మేము ఇప్పుడు 12ంటికి లైన్ లో నుంచుంటే ఇప్పుడు 6 అవుతుంది. మళ్ళీ 5 అయిందా? 5 అవుతుంది. మధ్యలో ఒక పావు గంట ఆపేశారు. ఊరు నుంచి వచ్చారు కదా మీరు, ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎక్కి వచ్చామండి. ఎలా ఉందండి? బానే ఉంది. శ్రీశక్తి పథకం ఎలా కింద ఉంది? శ్రీశక్తి పథకం బానే ఉంది. శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ఉచిత బస్సు ఎక్కి వచ్చాం. ఆధార్ కార్డు చూపించారా? ఆధార్ కార్డు చూపించాం. ఏమన్నా ఇచ్చారా? టికెట్ ఇచ్చారా? ఇంకే ఆధార్ కార్డు చూపించాం పాపకు కూడా. అందరికి టికెట్స్ బాగానే వచ్చారు అయితే. దిగాం కానీ ఇది దేవస్థానం బస్సు ఎక్కలా మేము. రష్ బాగా ఉంది, తోసేసుకుంటున్నారు. అసలు ఎక్కడానికి కూడా ఇదే లేదు. మా నుంచి బస్ స్టాండ్ కి శ్రీశక్తి పథకం ఎక్కి వచ్చాం. నలుగురు పాపతో సహా. టికెట్ ఉంచు. మీ పేరు? లీలారాణి. అటు చూసి. లీలారాణి అండి. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. శ్రీశక్తి దుర్గమ్మని దర్శించుకున్నాం దసరా నవరాత్రుల్లో వచ్చి. అమ్మవారు చాలా బాగున్నారు. దర్శనం అది బాగా దర్శనం బాగా జరిగింది. క్యూ మాకు లైన్ బాగా సంతోషంగా ఉంది అమ్మవారిని చూడటానికి. బాగా చూసారా? బాగా దగ్గరుండి? చూసాం. బాగా చూసాం. అమ్మవారు భవిష్యత్తు గల ప్రతి తల్లి. సంవత్సరం వస్తారండి? ప్రతి మాలలు సంవత్సరం. వేసుకున్నప్పుడు మా బాబు వాళ్ళు వచ్చేటప్పుడు మేము వస్తాం. అమ్మవారు సార్ మాకు దర్శనం అయితే దర్శనం బాగా చేసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేశారా? బాగా చేశారు. అందరూ బస్సు బాగా. ఎక్కి వచ్చారా మీరు? బస్సు ఫ్రీ ఎక్కి బస్ వచ్చాం. ఎక్కొచ్చారా? ఫ్రీ బస్సు ఎక్కాం. ఆ. అందరు దర్శనం బాగానే జరిగింది. అమ్మవారు బాగా చూసాం. అమ్మవారు బాగా చూసాం. తీసుకున్నారా? టికెట్ తీసుకోలేదు మేడం, వాళ్ళే ఫ్రీ టికెట్ మాకు. ఫ్రీ టికెట్. టికెట్ ఇచ్చారా? మీ దగ్గర ఉందా? ఉంది. చూపించు. మా అమ్మాయి తీసుకెళ్ళింది మంగళ. పేరు మీ పేరు? మంగమ్మ. మల్లమ్మ. ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. విజయవాడ అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. అదే. క్యూ లైన్ ఏర్పాట్లు. అన్ని బాగానే ఉన్నాయి. మీ పేరు? ప్రవీణ్. దర్శనం అరగంటలో అయిపోయింది. అరగంటలో అయిపోయింది. అరగంటలో అయిపోయింది. 3ంటికి వచ్చాం కింద నుంచి. ఇందు నుంచి. నా పేరు ప్రవీణ్. మేడం ఏ ఊరు నుంచి వచ్చారు? గుంటూరు. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? చక్కగా జరిగింది. పోలీసుల కంట్రోల్ కూడా చాలా బాగుంది. దర్శనం మినిమం 2 అవర్స్ పడుతుంది. క్యూ లైన్ గానీ అంతా బాగా చక్కగా, ప్రసాదాలు గానీ, వాటర్ గానీ అన్ని కన్వీనియంట్లు బాగా చక్కగా చేశారు. ఈ రోజు అమ్మవారి మహాలక్ష్మి అవతారంతో ఉన్నారు. చాలా బాగున్నారు. అమ్మవారు పసుపు చీర కట్టుకొని కన్నుల పండగగా ఉంది. కిందటి సంవత్సరం వచ్చారు. వస్తాం, మేము ఎప్పుడూ వస్తానే ఉంటాం. బాగుందండి. ప్రతి సంవత్సరం వస్తాము. అమ్మని దర్శనం చేసుకుంటాం. అమ్మని కన్నుల నిండా రూపాన్ని నింపుకొని వెళ్తాం. ఏ ఊరు నుంచి వచ్చారు? గుంటూరు. శ్రీశక్తి పథకం బస్ మీద వచ్చారా? వచ్చామండి. టికెట్ ఉందా? ఉందండి. సరే. చెప్పండి. ఉచిత బస్సు పెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. ఇంకా పోలీస్ కమిషనర్స్ కి, పోలీస్ వారి అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. పేరు కే జయ. దుర్గా. మేము చేమకుర్తి నుంచి వచ్చాము.
అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బాగుంది. క్యూ లైన్ ఏర్పాట్లు అంతా బాగున్నాయి, ఏర్పాట్లు అన్ని బాగున్నాయి, ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని బాగున్నాయి. ఎన్నోసార్లు మాలయ్య ఫస్ట్ మొదటిసారి. మీ పేరు కావాలి. దుర్గా. అవునా, అమ్మవారు ఎంతసేపు పట్టింది కింద క్యూలో నుంచి వచ్చారా? క్యూలోనే ఎంతసేపు ఎలా పట్టింది ఉంది దర్శనం? అనుకుంటున్నారు? అన్ని బాగున్నాయి. ఓకే, ఓకే. ఫ్రీ బస్ ఎక్కి వచ్చారా అదేంటి? లేదు, ఓన్ వెహికల్ లో వచ్చి. ఊరు నుంచి వచ్చారా? విజయవాడ మేడం, కానూరు. ఆహా. అయితే బాగా జరుగుతున్నాయి అమ్మవారికి ఉత్సవాలు అయ్యి చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందా అమ్మవారి గుడి కొత్త ఆనందంగా కూడా ఉంది మాకు. దర్శనం ఎన్ని గంటలు పట్టిందమ్మా? 3 గంటల్లో వచ్చేసాను మేడం. 3 గంటలు అమ్మవారి దర్శనం అయిపోయింది, బాగా చూశాను. అమ్మ దర్శనం అయింది, అమ్మని చూశాను, సంతోషపడ్డాను, వెళ్తున్నాను. చాలా బాగుంది అన్ని కూడా. క్యూ లైన్ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. అన్ని బాగుంది అమ్మ, బాగా చేశారు ఏర్పాట్లు అన్ని, అందరూ బాగా చేశారు. మీ పేరు? సనకారామాదేవి. ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ ఈ లోపల విజయవాడ. చెప్పండి. దసరా ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి. దసరా ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. గత 5 years కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మాకు అందరికి సెక్యూరిటీ గానీ, అందరికి వాటర్ ప్రతిదీ అందిస్తున్నారు. పిల్లలకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు తినడానికి అన్ని బాగున్నాయి. క్యూ లైన్ కూడా అంతా ఎవరు ఇబ్బంది పడకుండా సెక్యూరిటీ అంతా బాగుందండి. మా దర్శనం దర్శనం ఎంతసేపు కూడా పట్టింది మేడం? ఈ రోజు స్పెషల్ కాబట్టి మాకు 5 hours పట్టిందండి. 12:30 నుంచి ఇప్పుడు అయింది మాకు. ఈ రోజు కొంచెం స్పెషల్ కదా అమ్మవారు, మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి. చాలా బాగున్నారు అమ్మవారు. అంతా చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా అందరికి జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం. సెక్యూరిటీ కూడా ఇంకా బాగుండు, అందరికి కొంచెం ఫుడ్ కూడా కొంచెం అందించాలి. అక్కడ వరకు బాగుంది. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా దాన్ని. ఓకే, థ్యాంక్ యూ. పేరు మేడం? దుర్గా భవాని. ఇక డిపార్ట్మెంట్ వారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఇక్కడ చేసే ప్రతి ఒక్కరికి కూడా వర్క్ చేసే అందరికి స్లీపర్స్ కానీ, పోలీస్ సిబ్బంది అందరూ బాగా చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రామలకోట. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఎంతసేపు పట్టింది? ఎంతసేపు పట్టింది? ఒక 3 to 4 hours లో అయిపోయింది. క్యూ లైన్ లో క్యూ లైన్ లో వచ్చారా? ఏమేం పంచారు? వాటర్ బాటిల్స్ పంచారు, మిల్క్ ఇచ్చారు, మిల్క్ పాలు ఇచ్చారు. ఇంకా ఇంకా చాలా భోజనాలు పెడతారు. భోజనాలు కూడా పెడుతున్నారా? ఫోన్ చేసావా? చేసి బాగున్నాయా? బాగుంది. ఇలా చెప్పు, బాగున్నాయి. మీ పేరు? మీ పేరు? ప్రతిమ. Thanks. నేను కునవరం నుంచి వచ్చాను. ఏం పేరు నీ పేరు? గీత. ఏం చదువుతున్నా? 3rd class. థర్డ్ క్లాస్. అమ్మవారి అమ్మవారి దర్శనం దర్శనం. అమ్మవారు ఎలా ఉంది? చాలా బాగున్నారా? నిండుగా ఉంది. చాలా నిండుగా ఉన్నారా? ఎంతసేపులో అయింది దర్శనం? ఒక 5 minutes లో అయిపోయింది. 5 minutes లోనే. శ్రీమాత్రే నమః. జయ మాతాది, జయ జయ భవాని. సృష్టికారిణి, శక్తి స్వరూపిణి, సమస్త లోక ప్రాణికి ఆధారమైనటువంటి అమ్మ ఈ శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో అత్యధిక శోభితంగా దర్శనం కల్పించింది. ధర్మబద్ధమైన ప్రభుత్వం కాబట్టి ధర్మ దర్శనం అద్భుతంగా జరిగింది. మాకు ధన్యవాదాలు ఏర్పాటు చేసిన వారి దేవాలయ సిబ్బందికి, ప్రభుత్వానికి. భక్తకోటి జనం కూడా విశేషంగా ఈ రోజు అత్యంత మంచి రోజు కాబట్టి శుక్రవారము దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు ఈ దసరా సందర్భంగా దేవి భాగవతం పారాయణం చేయడం ఉత్తమైంది, అది మనకు తెలిసిన విషయమే. అలాగను నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టినానో అమ్మ దగ్గర నుంచి దర్శనానికి దేశంలోని 18 శక్తిపీఠాలు దర్శనం చేయించింది అమ్మ నాతోటి. జ్యోతిర్లింగాలు, అనేక క్షేత్రాలు ఇక్కడి నుంచి మొదలు పెడతాను. ఎక్కడికి వెళ్ళినాను తిరిగి ఇక్కడికే వస్తాను. అమ్మ తీసుకొస్తుంది. రీసెంట్ గా ఇక్కడ కామాఖ్యాదేవి, త్రిపుర సుందరి, 7 sister రాష్ట్రాలలో దర్శనం చేయించారు. తిరిగి ఇప్పుడు అమ్మ ఒక సంకల్పం ఇచ్చింది. కన్యాకుమారి నుంచి తిరిగి కాట్రా వైష్ణవ మాత, కాశ్మీర్ లో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి మూడు అవతారాలైనటువంటి అమ్మ క్షేత్రం దర్శనం చేసే భాగ్యం కలిగించింది. ఆ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాను. దేశం కోసం, ధర్మం కోసము ఈ బ్రహ్మచారి సన్యాసి చేయగలిగే సేవ సంకల్పం అమ్మ ఎత్తుకుంది. ఎందుకంటే విజయదశమి నాడు జన్మించినట్టు నన్ను అమ్మ తన సేవలకు తీసుకుంటుంది. ఆ విధంగా ముందుకు తీసుకుంటుంది. మీ అందరికీ ధన్యవాదాలు. జై మాత. విజయవాడ. అమ్మవారి దర్శనం ఎలా? బాగా జరిగింది. క్యూ లైన్ ఏర్పాటు. క్యూ లైన్ కూడా బాగానే ఉంది. మేము లైన్ గా ఫస్ట్ డే నుంచి వస్తున్నాము. ఫస్ట్ డే నుంచి బాగా జరిగింది దర్శనం. ఈ ముందు కన్నా ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది అన్ని విధాలుగా.
అన్నదానం దగ్గర నుంచి కానీ ఏదైనా చాలా బాగుంది. వాటర్ సౌకర్యం కూడా చాలా ఉంది. భోజనం చేసాం, చాలా భోజనం చాలా బాగుంది. ఏమి అక్కడ పప్పు, పులిహోర, పరవన్నం, సాంబారు, మజ్జిగి పప్పు, టేస్ట్ చాలా బాగుంది. మా అబ్బాయి కూడా తిన్నాడు. ఫొటోస్ కూడా ఉన్నాయి. మా అబ్బాయి చాలా క్లీనింగ్ అంతా బానే ఉంది, కానీ కొంచెం సెక్యూరిటీ వాళ్ళు అంటే కోపంగా కాకుండా కొంచెం అంటే అక్కడి నుంచి కష్టపడి వచ్చాం కదా, కొంచెం సేపు ఉంచితే ఇంకా బాగుంది అంతే. దర్శనం దర్శనం మెయిన్ ఏంటంటే గర్భగుడి దగ్గరే సెక్యూరిటీ సిబ్బంది ముందు అంతకుముందు తిరుపతిలో ఉండేది, ఇది మళ్ళీ విజయవాడకు వచ్చినట్టు ఉంది. ఇప్పుడు తిరుపతి బాగుంది దర్శనం చేసుకునేటప్పుడు, కానీ విజయవాడలో మళ్ళీ అదే విధిగా తోచేస్తారు అన్ని గంటల సేపు. తిరుపతికి విజయవాడకి లాగేస్తారంటారు కదా, అసలు తేడా ఏంటి? అక్కడ కన్నా ఇక్కడ బాగా స్పీడ్గా లాగేస్తున్నారు. ఎప్పుడు నా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఒక 6 గంటల సేపు లైన్ లో ఉంటే దర్శనం కూడా సరిగ్గా చేసుకునేవారు కాదు, ఇలా పట్టుకుని లాగేసేవారు. అది కొంచెం మార్పు చెందింది. అదే మళ్ళీ ఇక్కడ విజయవాడలో ఇప్పుడు మళ్ళీ అది పాత సిద్ధాంతం ఇక్కడ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు మేము 4 గంటల నుంచి లైన్ లో ఉన్నాం. లైన్ లో ఉంటే సెక్యూరిటీ వాళ్ళు అక్కడ దర్శనం చేసుకుని ఉంటారు, తోచేస్తున్నారు. అంటే కింద నుంచి లాగేస్తారు. నడుచుకొని వచ్చినందువల్ల ఒక్క సెకండ్ కూడా 30 సెకండ్స్ కూడా చూడలేదు నేను. అదొక్కటే ఇబ్బంది అంతే. అన్నవాదంతా చాలా బాగుందండి. అమ్మవారి దయ వల్ల మేము 5 రోజులు దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. తర్వాత క్లీనింగ్ అయితే చాలా నీట్ గానే ఉంది. తర్వాత నిన్న తిన్నాం అన్నదానం, చాలా బాగా చేశారు. తర్వాత పిల్లల గురించి ఒకటి చెప్తున్నాను, పిల్లలు ఎక్కడ మిస్ అయినా కానీ స్కానర్ వల్ల ఈ ట్యాగ్ ఎందుకు వేశారంటే పిల్లలు ఎక్కడైనా మా చేతి ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నారు, మా వెనకాల రాకపోతారు, ఎక్కడైనా మిస్ అయినా సెక్యూరిటీ సిబ్బంది చూసి ఈ ట్యాగ్ ద్వారా అంటే వాళ్ళు స్కాన్ చేస్తే అప్పుడు మా ఫోన్ నెంబర్, మా డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంటే వాళ్ళు ఫోన్ చేస్తారండి. అదొకటి చెప్తున్నారు వాళ్ళు. ఎవరైతే ట్యాగ్ చేశారో వాళ్ళు చెప్తున్నారు. కింద మరి ఆశా వర్కర్స్ వాళ్ళు వేస్తారు. ఈ ట్యాగ్ వేయడం వల్ల చాలా మంచిది. మంచిదండి, చాలా మంచిది. తెలుసు ఓకే అండి, చాలా మంచిదండి. చాలా మంచిది. ధన్యవాదాలండి పోలీసు వారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్. అందరూ పిల్లలు వివో గారికి సపరేట్ చెప్పాలని పర్లేదు, ఇంత బాగా చేస్తున్నారు వివో గారు. ఇది ఒక్కటే సార్, వివో గారు చాలా బాగా చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇది ఒక్కటే దర్శనం సెక్యూరిటీ కొంచెం అదొక్కటే చర్చ చాలు సార్, అంతే. నా పేరు మణికంఠ అండి, మాది విజయవాడ 1 టౌన్. ఛానల్ 18 తో మీ మానేపల్లి మల్లికార్జునరావు. చూస్తూనే ఉండే మా ఛానల్ 18 టీవీ. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.